కానీ ఆ పరమేశ్వరుడు వీరి భక్తుల అందరి మనోభావాలను ఒకటిగా చేర్చే పరమేశ్వరుని ద్వాదశ లింగాలలో ఏకలింగ రూపమైనటువంటి ఏకక్షేత్రములో పవిత్ర సముద్ర తీరాన్న భక్తులకు దర్శనమిచ్చే విధంగా వారికి అనుగ్రహించారంటే అది వారి యొక్క పూర్వజన్మ సుకృతము, వారి పూర్వీకులు చేసినటువంటి మహాయజ్ఞ ఫలం. ఇది ఎవరికో కానీ దక్కదు. ఇలాంటి ఫలాన్ని భక్తులకు అందించేటువంటి ఈ యొక్క ఆలయ నిర్మాణం చేసినటువంటి యజమానులు దశపూర్వేషాం దశాపరేషాం ధ్వంసానాం అన్నట్టుగా మనం ఏ యొక్క కార్యక్రమం, అది పుణ్య కార్యక్రమం అయినా ఏ కార్యక్రమం సరే చేస్తున్నటువంటి ఆ వ్యక్తులకు గడచిన 10 తరాల వారకు రాబోయే 10 తరాల వారకు సిద్ధిస్తుందనడం అనేది అతిశయోక్తి కాదు. మన వేద పురాణాలు, ఇతిహాసాలు, ఋషులు చెప్పినటువంటి మహాభాగ్యవచనం అది. ఈ రోజున ఈ కుటుంబీకులు ఇంతటి దివ్య క్షేత్రాన్ని ఇక్కడ నిర్మింపజేశారంటే వారి వంశము, కుటుంబము, గోత్రము కూడా ఎల్లప్పుడూ వృద్ధి చెందాలని, సర్వేషాం లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్లుగా సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి నానుడికి వీరి యొక్క యజ్ఞఫలం తప్పనిసరిగా సిద్ధిస్తుందనేటువంటి చెప్పడంలో అతిశయోక్తి కాదు. వారి అందరూ కూడా ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని, ఆయురారోగ్యంతో ఉండాలని, దినదిన ప్రవర్ధమానమై అచంచల భక్తి విశ్వాసపాత్రులై భక్తకోటి అందరి యొక్క దీవెనలు వారికి లభించి ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మంగళాశాసనం చేస్తున్నాం. మా నామధేయం వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు, భగవద్ రామానుజాచార్యులు వారి యొక్క 3వ అవతార స్వరూపమైన శ్రీ పరవశ అడగయ్య మనవాల్జీయ స్వామి వారి యొక్క జీవ సమాధి కలిగిన మఠానికి 11వ మఠాధిపతి వంశీకులుగా ఒక వైష్ణవ ఆచార్య స్వామిగా మఠాధిపతిగా మేము కూడా ఇక్కడికి వచ్చి సేవించుకున్నామంటే ఈ స్వామిని వారి జన్మ ఎంతో ధన్యము, వారి కుటుంబము ఎంతో వృద్ధి చెందాలని చెప్పేసి మంగళాశాసనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.